స్వల్ప సమయంలోనే మీరు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ నేరుగా చెప్తారని ఆశిస్తున్నాను. మనతో పాటు ప్రస్తుతం ఆ, జీవన్ గారు బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ జాయిన్ అయ్యారు. అలాగే హిందూ యాక్టివిస్ట్ నేహా సింగ్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక శివరుద్రస్వామి కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, దత్తాత్రేయ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది ఈ వ్యవహారాన్ని? ఈ విషయంలో అసలు అక్కడ ఉన్నటువంటి 12 ఎకరాలు అంటున్నారు, 13 ఎకరాలు అంటున్నారు. ఆ భూమి వెనక ఏదో జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు కొన్ని అయితే, అసలు గుడిని కూల్చడం ఏంటి, కూల్చిన పద్ధతి ఏంటి, అసలు అక్కడ గుడి లేదు అని అంటున్నారు. గుడి లేనప్పుడు నిజంగా లేదని అనుకున్నా కూడా దానికి సంబంధించి ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి విషయం వేరే రకంగా ఉంటుంది కదా, కొంత సెన్సిటివ్ ఇష్యూ కదా. అయినా ఈ తరహా వ్యవహారం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఒకటే అండి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలని కాదు కానీ ముఖ్యంగా ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల పైన పెద్ద ఎత్తున కన్నేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే కాలనీలోని రోడ్ నంబర్ 55 లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి, అది దాదాపుగా 40 సంవత్సరాలుగా అక్కడ పూజలు అందుకున్నటువంటి గుడి. కేవలం ఈ రోజు పెట్టిందో లేకపోతే నిన్ననో వెలిసినటువంటి గుడి కాదు. 40 రోజులుగా దానికి భక్తులు ఉన్నారు. ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకోవడం గాని, లేకపోతే మిగతా సందర్భాలలో బియ్యం వేయడం గాని, పూజలు చేయడం గాని, కట్న కానుకలు ఇవ్వడం గాని జరుగుతా ఉంది. 150 గజాల స్థలంలో నిర్మించినటువంటి గుడి వెనకాల ఉన్నటువంటి దాదాపుగా 12 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెల్లవారుజామున దత్తాత్రేయ గారు ఒక చిన్న అబ్జెక్షన్, హిందువుల సెంటిమెంట్ అని కాదు గాని అంటున్నారు. అది చాలా తప్పండి. మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గుడి వెనకాల జరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తా ఉంటే కొంత పర్టికులర్ గా అక్కడ గుడి అంశాన్ని పక్కన పెట్టేసి వేరే విధంగా ప్రస్తావించే ప్రయత్నం కాదండి. మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ గుడికి సంబంధించిన స్థలాన్ని కాపాడే ప్రయత్నం, దాని వెనకాల ఉన్న వాళ్ళని తొంగి చూసే ప్రయత్నం చేయాలి. ఎవరి ప్రోద్బలంతో ఈ వ్యవహారం జరుగుతుందనేటువంటిది చూడాలి. తెల్లవారుజామున 3:30 గంటలకు దాదాపుగా ఆ సమయంలో వచ్చి కూల్చేసే ప్రయత్నం చేశారు. దాని వెనకాల 12 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, నేను ఏం మాట్లాడుతున్నానంటే జరిగినటువంటి అన్యాయం లేకపోతే అధర్మంగా ఇవాళ గుడి విషయంలో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఇంకో మతానికి సంబంధించిన అంశాల్లో వ్యవహారం ఏ విధంగానైతే ఉంటుందో అన్ని మతాలపైన ఒకే రకమైనటువంటి ప్రేమ గాని, మర్యాద గాని, గౌరవం గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న శంషాబాద్ లో శివాలయం పైన దాడి చేసి ఆ విగ్రహాన్ని కూల్చేసే ప్రయత్నం చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అమ్మవారి గుడి పైన దాడి చేసి కూల్చేసే ప్రయత్నం చేయడం. సో ఇది ప్రత్యేకంగా అనేకమైనటువంటి సంఘటనలు ఒకే దఫలో జరుగుతా ఉండడాన్ని చూస్తా ఉంటే, పర్టికులర్ గా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆశయాల పైన, వాళ్ళ యొక్క నమ్మకాల పైన ఏదైతే ఈ ధోరణి కొనసాగుతా ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఐఆమ్ ఆల్సో యాన్ హిందూ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే పుట్టుకని చేతుల్లో లేదు. మనం ఎట్లా పుట్టాము, ఏ కులానికి ఏ మతానికి సంబంధించాము అనేటువంటి అంశం కాదు, కానీ ఆ జరుగుతున్నటువంటి వర్గాల పైన దాడిని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది. గుడిని కూల్చేయడం అంటే వాళ్ళ మనోభావాలని దెబ్బతీయడం అనేటువంటిది నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. కాబట్టి గుడి వెనకాల ఉన్నటువంటి రాజకీయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. భూమి కోసం జరుగుతున్న పోరాటం ఇది. బడాబాబులు దాని వెనకాల ఉన్నారు. ఆ 12 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలి, ఆధీనంలోకి తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చుకోవాలి. గుడి పెద్ద అడ్డంకిగా మారింది. గుడిని తొలగిస్తేనే అక్కడ అరాచకమైనటువంటి కొనసాగుతుంది. కాబట్టి గుడిని తొలగించే ప్రయత్నంలో భాగంగా అర్ధరాత్రి వచ్చి పెద్దమ్మ గుడిని కూల్చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అక్కడ దాదాపుగా 40 ఏళ్లుగా పూజారిగా ఉన్నటువంటి ఒక మహిళ, చాలా ఆమె భక్తురాలు, తన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ కులదైవం ముదిరాజుల యొక్క కులదైవంగా పెద్దమ్మ తల్లిని పూజిస్తారు. తను చాలా స్పష్టంగా మాట్లాడింది, నేను పూజారిగా ఇక్కడ నా చిన్ననాటి నుంచి నేను ఇక్కడ అమ్మవారి కోసమే నా జీవితాన్ని అర్పితం చేసుకుని పూజారిగా మారాను. నేను ఇక్కడ పూజలు అందిస్తా ఉన్నాను. నాకు ఎంతో మంది భక్తులు ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి, కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటారు. నాకంటూ ఒక గూడు ఉండేది, ఆ గూడు లేని పక్షిగా, అమ్మవారికి గూడు లేని పక్షిగా చేశారు, నాకు గూడు లేని పక్షిగా మార్చారు. ఇవాళ దేవుడికే ఇక్కడ రక్షణ లేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన హిందూవాదులే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీగా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందనేటువంటిది ఆమె వాదన. రైట్. ఓకే దత్తాత్రేయ గారు. జీవన్ గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. జీవన్ గారు నమస్తే. మీరు కూడా ఈ